చెప్పుకోవాలి. బీహార్ పల్స్కి సంబంధించి చాలా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ చేశాయి. కానీ మెజారిటీగా మనం చూస్తే స్మార్ట్ ఫోన్ ఇచ్చిన నెంబర్ 153 నుంచి 163, అలాగే మ్యాట్రిక్స్ సంస్థ 147 నుంచి 167. రైట్, మరిన్ని వివరాలు ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, బీహార్లో ఊహించిన దానికంటే ఎంత భారీ విజయం సాధించడం పట్ల ఎన్డీఏ ప్రధానంగా భారతీయ జనతా పార్టీ స్పందన ఎలా ఉంది? కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది ఓటమిపై? సతీష్, బీహార్లో ఊహించిన దానికంటే ఎక్కువ ఫలితాలను ప్రస్తుతం ఈరోజు బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం చూస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా 10 సూత్రాలను అక్కడ బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం చాలా పకడ్బందీగా కూడా అమలు చేసింది అని చెప్పొచ్చు. ముఖ్యంగా యువతకు సంబంధించి నిరుద్యోగం పైన కూడా కోటి ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా మహిళలకు స్వయం శక్తిని కల్పించడంలో కావచ్చు, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా రోడ్స్ ఏదైతే గతంలో భిన్నంగా ఈ బీహార్లో ఉన్న అభివృద్ధికి పట్టం కట్టారనేది కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా బీహార్లో మొదటి నుంచి కూడా ఎన్నికల సరళికి సంబంధించి కావచ్చు, ప్రజల నాడి ఏ విధంగా ఉన్నదనే పైన కూడా ప్రత్యక్షంగా చూసిన వారు. అదేవిధంగా ప్రస్తుతం మనతోటి జీవీఎల్ నరసింహారావు గారు ఉన్నారు. సార్, అసలు బీజేపీలో అంటే ఎన్డీఏ డబుల్ ఇంజన్ సర్కార్ బీహార్లో ఇంత విజయం సాధిస్తుందని కూడా ఏ ఎగ్జిట్ పోల్స్ కూడా ఇవ్వలేదు. అంటే ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ చేసేవారు గొప్ప విజయం ఇవ్వడానికి ఒక్కోసారి సంశయిస్తారు, కొంచెం సేఫ్ ప్లే చేస్తారు. అదొక కారణం. రెండవది, అనూహ్యమైనటువంటి ఓటింగ్ శాతాన్ని, దాని యొక్క ప్రభావాన్ని కూడా అంచనా వేయలేకపోయారు. నిజం చెప్పాలంటే బీహార్లో ఒక మహా విజయానికి, అద్భుత విజయానికి భారతీయ జనతా పార్టీ, జేడీయూ, ఎన్డీఏ కూటమికి ఉన్నాయన్న విషయం మరి 2 నెలల క్రితం నుంచే స్పష్టంగా మాకు అర్థమైంది. వెళ్ళిన మీడియా వారు కూడా ప్రతి ఒక్కరూ కూడా చూశారు. ఇది ఎన్డీఏ ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో ఉన్నటువంటి అనూహ్యమైనటువంటి ఒక 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 సంతృప్తి మరే రాష్ట్రంలో చూడలేని స్థాయిలో గత 5 సంవత్సరాల్లో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వ సహకారంతో బీహార్లో జరిగినటువంటి రోడ్ల అభివృద్ధి కానివ్వండి, పవర్ సెక్టర్లో కానివ్వండి, అలాగే వాటర్ జల్ జీవన్ మిషన్ కింద ప్రజలకు తాగునీరు కానివ్వండి, ఇటువంటి సమస్యలు గతంలో అధికంగా ఉండేటువంటి రాష్ట్రం బీహార్ ఈ రోజున అద్భుతమైనటువంటి ఫలితాలను చూపించింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వ పథకాలు, నరేంద్ర మోదీ గారి పథకాల అమలు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సహాయంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసినటువంటి పథకాలు, ఇవన్నీ కూడా ప్రజలకి మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం, మరోసారి ఎన్డీఏ సర్కార్ అనేటువంటి వారిలో ఒక స్థిరమైనటువంటి ఆలోచన కలుగజేశాయి. ప్రతిపక్ష ఓటర్లు కూడా ప్రభుత్వాన్ని, ఎన్డీఏ కూటమిని విమర్శించే పరిస్థితి ఎక్కడా బీహార్లో కనిపించలేదంటే మరి ఎంత పాజిటివిటీ కింద ఎన్నిక జరిగిందో అర్థం చేసుకోవచ్చు. అందుకే ప్రజలు సాధారణంగా ఉండేటువంటి కులాల ప్రభావం అని చెప్పి బీహార్ అంటే కేవలం కుల ఆధారంగా ప్రజలు ఓటేస్తారనేటువంటి ఒక అపవాదు ఉంది. దాన్ని పూర్తిగా అధిగమించి అభివృద్ధి ఆధారంగా ప్రజలు ఓట్లు వేయటం అన్నది ఒక గొప్ప సంకేతం, ఒక పాజిటివ్ రిజల్ట్. ప్రశాంత్ కిషోర్ గురించి దేశవ్యాప్తంగా కూడా ఆయన ఒక ఎన్నికల వ్యూహకర్తగా ఆయనకు ఒక పేరు వచ్చడం జరిగింది. ఆయన బీహార్లోనే ఆయన సొంత పార్టీని ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కూడా ప్రభావం చూపలేకపోయారు. దానికి కారణం ఏమై ఉండొచ్చు? వ్యూహకర్త అయినటువంటి ప్రశాంత్ కిషోర్ బీహార్లోని పరిస్థితుల్ని పూర్తిగా మిస్రీడ్ చేశారని చెప్పాలి. ఎందుకంటే ఎక్కడా ప్రజల్లో అసంతృప్తి ప్రభుత్వం పైన లేదు. నేను చెప్పినట్లుగా ప్రతిపక్ష ఓటర్లు కూడా ప్రభుత్వ పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేసేటువంటి పరిస్థితి ఉన్న సమయంలో ఆయన ఏదో ఒక రకంగా ప్రజల్ని రెచ్చగొట్టి మరి దాని ద్వారా ఓట్లు సాధించవచ్చు అని అనుకున్నారు. అటువంటి వ్యతిరేక ఓటు ఎన్నికల్లో లేదు. ఆయన ఏదో వ్యతిరేక ఓటు చీలుస్తాడనో లేకపోతే వ్యతిరేక ఓటు పొందుతాడనో భావించారు. కానీ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ అన్నది కేవలం టెలివిజన్ చర్చలకు మాత్రమే పరిమితమయ్యాడు. ప్రజల్లో సోషల్ మీడియా వరకు కొంతవరకు మరి కవరేజ్ తనకి అత్యధికంగా లభించుండొచ్చు. ఓట్ల విషయానికి వచ్చేసరికి ప్రజలు ఎటువంటి రిస్క్ తీసుకోదలుచుకోలేదు. మరోమారు ఎన్డీఏ సర్కారు ఇది ఉండాల్సిందే, దీనికి ఎటువంటి సంశయం ఉండకూడదు అన్నటువంటి సంకల్పంతో ప్రజలు చేసినటువంటి
పాజిటివ్ తీర్పు ఇది. ఈసారి నూతనంగా కూడా దాదాపు 15 లక్షల మంది కూడా నూతన ఓటర్స్, అంటే మొత్తానికి 18 ఇయర్స్ నిండినవారు యువత అంతా కూడా బీజేపీ వైపే వస్తుందనేది కూడా కొంత ముందు నుంచి కూడా సంకేతాలు రావడం జరిగింది. సో ఇటువంటి సిచ్యువేషన్స్లో యువతకు ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం మేనిఫెస్టోలో పొందుపరిచిన 1 కోటి ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు, ఇతర అంశాలపైన ఖచ్చితంగా ఇవి ప్రభావం చూపించింది అనుకోవచ్చా? ఖచ్చితంగా అన్ని ఒక విశ్వాసం, ఎన్డీఏ ప్రభుత్వం పనితీరు గత 5 సంవత్సరాల్లో చూసిన ప్రతి ఒక్కరిలో ఒక విశ్వాసం ఉన్నది. ఎన్డీఏ యొక్క నాయకత్వం పట్ల, నరేంద్ర మోదీ గారు చెప్పేటువంటి మాటల పట్ల, నితీష్ కుమార్ గారు చేసిన పనుల వలన సో ఏది చెప్పినా ఈ ప్రభుత్వం చేస్తుంది అన్నటువంటి నమ్మకం ప్రజల్లో ఉంది. సో అందుకే మేము 1 కోటి ఉద్యోగాల కల్పన చేస్తామని చెప్పాం, ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పలా. కానీ ఆర్జేడీ తేజస్వి యాదవ్ ఆర్జేడీ నాయకుడు ఉండి మేము ఇంటికో గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తాం, ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చెప్పారు. అదేదో గేమ్ చేంజర్ అవుతుందని కొంతమంది భావించారు. దాన్ని ప్రజలు విశ్వసించలేదు, సాధ్యం కాదు. సో ఇప్పుడు మౌలిక సదుపాయాల రంగంలో గత 5 సంవత్సరాల్లో అనూహ్యమైనటువంటి ఫలితాలు సాధించినటువంటి బీహార్ వచ్చే 5 సంవత్సరాల్లో పారిశ్రామిక రంగంలో కూడా మరి ఒక పెద్ద ముందడుగు వేయాలి అన్నటువంటి ఒక సంకల్పంతో వెళ్తోంది. అదే సంకల్పాన్ని మా ఎన్డీఏ మేనిఫెస్టోలో కూడా తెలియజేయడం జరిగింది. సో ఖచ్చితంగా ప్రజలు వచ్చే 5 సంవత్సరాల్లో కూడా బీహార్ మరో స్థాయి ప్రగతి చూస్తున్నటువంటి నమ్మకంతో ఉన్నారు. సార్, ముఖ్యంగా వలస కూలీలకు సంబంధించి బీహార్లో ఎక్కువగా భారతదేశంలో ఉన్న అన్ని ప్రాంతాలకు కూడా వలస కూలీలు వెళ్తూ ఉంటారు. ఈ సందర్భంగా కూడా ఎన్నికలకు ముందు వివిధ ప్రాంతాల నుంచి కూడా సెంట్రల్ రైల్వే రైళ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో బీహార్లో రానున్న అభివృద్ధితోటి వలస కూలీల బయటికి వెళ్ళి పని చేసుకునే పరిస్థితి తగ్గుతుండనుకోవచ్చా? ఎన్డీఏ గవర్నమెంట్ దానికి సంబంధించి ఏదైనా హామీ ఇవ్వనుందా? అనేక మంది మీరు చెప్పినట్లుగా మనం కేరళ నుంచి చూస్తే మరి పంజాబ్ వరకు కూడా అన్ని రాష్ట్రాల్లో మనకు బీహార్ నుంచి వచ్చి పనిచేసే కూలీలు కనిపిస్తారు.